ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించమని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. చాలామంది అఫెండ్ అవుతారు, సీఎంలు కోప్పడతారు. ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వ, ఏంటి నీ కథ అని అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రైడ్ చేసేవాళ్ళు. నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. ఒకరోజు పిలిచాను, రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను. నేను చెప్పింది చెప్పాడు. సీక్రెట్ ఏమి లేదు సార్, మీరు అనుకున్నట్టే నేను 100 మంది సెలెక్ట్ చేసుకుంటాను, 100 మందిని బాసరాకు తీసుకెళ్తాను, అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను, 3 రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను, అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమమే లేదు. ఎవరు చెప్పాను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి 100కు 100 మంది ఐఐటీలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు. అది రహస్యం. నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్నా మళ్ళీ వదిలిపెట్టాను కదా, అక్కడి నుంచి నేను ఆలోచించాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరిని రమ్మన్నాను. మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, మనం ఐఐటికి పోవాలి, ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం 5-6% సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను, ఒక 2-3 ఏళ్ళు పెట్టి. ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి, 20% పైన. ఒక స్టేజ్లో బిట్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. బిట్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, 70% వస్తున్నారు. ఇది బిట్స్ బిలాని కాదు, ఇది ఆంధ్ర బిలాని అయిపోయింది. ఏం చేయాలని మీరేదో డూప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరిగి వచ్చారు. అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని. యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి, నేనంటే అభిమానంగా ఉండేవాడు, నన్ను పిలిచి అడిగాడు, నీవంటే నాకు అభిమానం, మెరిట్ ఉంది, నువ్వు టీచర్గా చేరతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి, నేను టీచర్గా చేరడం లేదు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, మీకన్నా వారానికి 4 గంటలు పనిచేయాలి. యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమార్ గారు వచ్చారు, 2-3 గంటలే ఉంటుంది టీచింగ్, మ్యాక్సిమం 3-4 గంటలు ఉంటుంది యూనివర్సిటీలో, రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే, గ్యారంటీగా గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిచి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైస్ ఛాన్సలర్ చెప్పా. గెలిచా, 80లో మంత్రి అయ్యా, అక్కడి నుంచి 95లో సీఎం అయ్యారు. మీకు ఆ చరిత్ర తెలుసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్, నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని,
అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఐటీ. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు అని చెప్పాను. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి